చెత్తగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చెత్త చెత్త. ఆడ 6 హామీలు అన్నాడు, ఏదో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది నెరవేర్చడు కూడాను. ఒక పక్క పదవుల కోసం కొట్టుకుంటున్నారు. పిఠాపురంలో ఎమ్మెల్సీ స్థానం వచ్చిన నాగబాబు గారికి వర్మ గారికి పట్టలేదు కదా సార్. నాగబాబు పెద్ద ఎదవాడు. ఆడి అసలు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు. ఇంత కష్టపడి వర్మ చేస్తే వర్మని పక్క దోసి పరదెంగరీలు. వీడు తమ్ముడు ఇదో రాజకీయం వాళ్ళ పిచ్చినా కొడుకులు ఇద్దరికిద్దరును. గతంలో ఆయన కోసం ఎమ్మెల్యే స్థానం కోసం ఆయన త్యాగం చేశారు. ఎమ్మెల్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అదంతా డబల్ గేమ్. చంద్రబాబు నాయుడు గేమ్ ఆడిస్తాడు అంతే. ఆడమన్నట్టు వీళ్ళు ఆడారు. తాకట్టు పెట్టైనా తల్లికి వందనం మేకల్లా ఇస్తానంటున్నారు. జరుగుతుందా? అసలు జరగదండి, మాయ. మళ్ళీ ఇంకోటి ఏదో సృష్టించేస్తాను అద్భుతం అంటాడు అంతే. ఏమీ ఇవ్వడం, 5 పైసలు ఎవ్వడికి ఇవ్వడం. ఉగాది కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అన్నారు. కానీ చూస్తే పేదరిక నిర్మూలన పథకం అని పెట్టారు. అది మరి ఆడి సంగతి తెలుసు కదా, పబ్లిక్ అందరికీ తెలుసు. ఆడికి ఓటేసే వాళ్ళు ఎవరు చెప్పుదో ఆడు కొట్టుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆడి నెంబర్ 1గా చేసింది ఏంటంటే మంత్రం కష్టపడి మందు తాగండి, పడుకుని పోండి, నాకు మళ్ళీ ఓటు వేయండి. అదే ఆడి స్కూల్. విషయంకి వస్తే మరి లేట్ అయిపోతుంది కదా సార్. ఒక పక్క ఇవ్వడండి పథకాలు అస్సలు ఇవ్వడు. రెడ్ బుక్లో రాసేస్తారు పథకాలు అడిగామంటే. ఆడు కొడుకు అదే స్కూలు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటున్నారు. వస్తాయి ఉద్యోగాలు. రైతు బజార్లో కూరగాయలు కొట్టుకాడికి వెళ్ళి వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పుదో కొడతారు వీళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా. నిజంగా ఈ హామీలన్నీ క్లైమాక్స్కి వచ్చేసే మోసపూరిత మాటలే చంద్రబాబు గారి అని జగన్ గారు అంటున్నారు మొన్న కేడర్ సమావేశం. అది వాస్తవే. అది జగన్ గారికి తెలుసు, పబ్లిక్కి తెలుసు. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఇక నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నారు. అది అంతవరకు. ఎలా అనిపిస్తుంది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు త్వరితగతిన పథకాలు చేశాయి, మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు లోటు బడ్జెట్ అదే అదొకటి చూపిస్తున్నాడుగా బూచిగా. జగన్ అప్పు చేశాడు అనేసి బూచిగా చూపించడు. మొత్తం ఈ 6 హామీలు కూడా ఎగదెంగడం. అది ఆడ స్కూలు. బాగా పబ్లిక్ అందరికీ అర్థమైంది. ఇక జగన్ అంటే తిరుగులేదు అన్నట్టుగా ఉంది పబ్లిక్లో. అది ప్రభుత్వం డబ్బులే కొంచెం లేట్గా ఇస్తామంటున్నారు, కొంచెం వెయిట్ చేయొచ్చు. గత ప్రభుత్వంలో ఫాస్ట్గానే ఈ ప్రభుత్వం మీద పాత ప్రభుత్వమే బాగుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, అన్ని పథకాలు బాగా వచ్చేసినాయి, డబ్బులు కూడా వచ్చేసినాయి. గతంలో ఏమన్నారు అంటే ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మహిళలకు అన్నారు ఫస్ట్. కాకపోతే ఏంటంటే అది ఇవ్వలేక పేదరిక నిర్మూలన అంటున్నారు. చాలా సిస్టాలు మార్చేశారులే. ఆయన కనిపించకుండా దూసుకుంటున్నారు, వాళ్ళు కనిపించి దూసుకున్నారు, అంతే తేడా. ఏంటి తెలుసా, ఏది ఇప్పుడు చాలా ఉన్నాయి సూపర్ 6 6 పథకాల గురించి ఏమో కానీ లాగే డబ్బులు లాగుతున్నారు. మద్యపానం తగ్గిస్తామన్నారు. ఎక్కడ తగ్గింది? స్టార్టింగ్లో 10 రూపాయలు తగ్గించారు, 60 రూపాయలు 70 రూపాయలు. ఇప్పుడు పెంచేశారుగా. ఇప్పుడు పెంచారు, దానికి డబ్బలే. అన్ని ట్యాక్సీలు వేస్తున్నారు. రోడ్డు మీద అమ్ముకునే ప్రతి ఒక్క కాయలోడికి కానీ, సుగంధి వాటర్ సోడాలు అమ్ముకునే వాడికి కానీ ఆడి దగ్గర రసీదులు రాపించుకుంటున్నారు. 30 రూపాయలు రోడ్డు మీద అమ్ముకునే వాడికి కూడా. మరి ఏంటి అది? కష్టాలు ఎలా ఉన్నాయి అన్న ఆటో కార్మికుల వరకు? ఆటో కార్మికులకి కేసులు రాస్తే ఎదురు కూర్చోబెట్టుకుంటే సొక్కా లేకపోతే వేసేస్తున్నారు. వాళ్ళ ఇష్టం ఫోటోలు తీసేస్తున్నారు. మాట్లాడడానికి ఏమీ లేదు. ఏం చేస్తాం? ఒక్కడం పోరాడలేము ఎవరమే. మిగతా తల్లికి వందనం పథకం మెయిన్ అన్న 15,000 అన్నారు కదా ఫస్ట్లో. ఇప్పుడు దాకా లేదు. అది ఇప్పుడు దాకా లేదు. ఏది అమ్మఒడి పథకం మేకల్లా ఇస్తామంటున్నారు, నిజమేనా? అది అంత నిజం. వచ్చేదాకా తీసుకునేదాకా గ్యారంటీ లేదు. దాంతోపాటు రైతులకు 20,000 పెట్టుబడి సాయం అంటున్నారు. ఏమో అది కూడా గ్యారంటీ లేదు నాకు తెలిసి. అయితే వేస్ట్ అన్న. కష్టమేనంటారు. 4 ఏళ్ళు చేయగలరా వీళ్ళు? ఆ మధ్యలో ఆగిపోతుంది. నాకు తెలిసి జనాభా ఎందుకు ఓట్లేసామా అని తిట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో పిఠాపురంలో సీటు త్యాగం చేసి వర్మ గారికి ఇద్దాం అనుకుంటే అది నాగబాబు గారు తీసుకున్నారు. మరి ఎలా ఉంటుంది? అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. అక్కడ సంగతి మనకు తెలియదుగా. ఎక్కడ గురించి ఏదో అడుగు నేను చెప్తా. ఎలా ఉంది మరి? 4 ఏళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారుగా, మరి నమ్మొచ్చా? ఉద్యోగ కల్పనతో పాటు ఇండస్ట్రీలు కంపెనీలు వస్తాయి. వచ్చిన పేదోడు కింద పడిపోవటమే కానీ మధ్య ఉన్నోడు ఉన్నట్టు ఎదిగిపోవటమే. అది మటుకు వాస్తవం. ఐకానిక్ టవర్ అని కడుతున్నారంట కొత్తగా అమరావతిలో. కట్టుకున్నా ఎవరికో ఉపయోగం. అది మాలాంటి ఇక్కడ పేదలకా ఎవరికి ఉపయోగం? సంక్షేమాలు అయితే లేట్ అయిపోతున్నాయి, సంవత్సర కాలం గడిచిపోతుంది. మరి ఎలా చూస్తారు? ఎవరికి ఏం లాభాలు లేదు. వాళ్ళు దోచుకోవటానికి ఆ డబ్బులు మొత్తం అంతే. మరి ఎలా ఉంటుంది అంటారు? 4 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, పోలవరం అమరావతి
నా పోలవరం అమరావతి లేదు, ఏమీ లేదు. ఎవడ బతుకులు ఆడియే ఇక్కడ. నీ కష్టంలో నువ్వు ఇట్లాగే ఉంటున్నావు, నా కష్టంతో నేను ఇట్లాగే ఉన్నా. నువ్వు ఎండలాడుకోవాల్సిన పని ఏంటి, నేను ఇక్కడ ఎండలో నుంచి చెప్పాల్సిన పని ఏంటి? చూడాలంటారు ఏం జరిగింది? వేస్ట్. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఒకటేనన్నా. ఎవరన్నా ముద్దు పెట్టక ముందు పెట్టు అంటారు. తిన్న తర్వాత కడుపు నిండిపోతే ఏముంది, ఏం బాగుంది అది అనేసి అంటారు. సేమ్ ఇది కూడా అంతే. ఓట్లు వేసేదాకేమో వేయండి అయ్యి అనేసి ఎన్నో డూమ్ డిస్క్ అంటారు. వేసిన తర్వాత 4 ఏళ్ళు చచ్చినట్టు సంకనాగుతూ ఉండాలి. అది అంతే. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఏదైనా ఒకటి ఇస్తే ఒకటి ఆపాల్సి వస్తుంది. సో బడ్జెట్లు లోటు లేకుండా సంక్షేమం ఊరినే చెప్పుకుంటమే కానీ ఎంతమందికి అందుతుంది? ఇదైతే అభివృద్ధి అయితే 10 మంది బతుకుతారు. అది 10 నెలలు అవుతుంది సార్. మీరు గమనించిన విషయాలు ఏవే బాగున్నాయి, ఏ అంశాల్లో బాగున్నాయి? ప్రస్తుతం రోడ్లు బాగున్నాయి అన్నిటికంటే. అయితే సార్ ఏదైతే ఉందో పిఠాపురంలో ఎమ్మెల్సీ పదవి కింద కూడా నాగబాబు గారు కూడా వచ్చారు. ఏదైతే ఉందో ఎలా అనిపిస్తుంది? అక్కడ వర్మ గారికి అన్యాయం జరిగింది. అది రేపు అది వాళ్ళ పర్సనల్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు స్టెప్. కేంద్ర ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏదైతే చెప్తుందో అన్ని హామీలు అమలు చేస్తాయండి. ప్రస్తుతం ఏదో చెప్పుకోవడానికి అంతా కనపడుతుంది, అంతే. ఏముండదు. అంటే సార్ అమరావతి తొలిదశ పనులు పూర్తయితే అభివృద్ధి ఉంటుంది అంటున్నారు కదా. అవునండి, అయితే అప్పుడు చూద్దాం. ఇవ్వాలి కాదు ఏంటి సార్ ఒక్క బోర్డు చట్టాల్లో కూడా సవరణలు తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళేమో ఒకప్పుడు దేశం మొత్తం మాది అన్నారు, మేము వెళ్ళామని. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు మేము వెళ్తున్నాం అన్నారు, అంతే తేడా. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా? ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు అట్లా ఉన్నాయి. పెరగటం లేదు, తరగటం లేదు. సార్ ఐటీ కంపెనీలతో పాటు ఇండస్ట్రీలు కూడా వస్తాయి అంటున్నారు కదా, పేదరిక నిర్మూలన కోసం. రానిండి, అవి వస్తే అప్పుడు తేలుతుంది. ఊరిని మనం మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది. ఉపాధ్యాయుల నియామకంతో పాటు డిఎస్సి ఏదైతే ఉందో ఈ 2 నెలల్లో అయిపోతుంది అంటున్నారు, మంచిదేనా? అవునండి, అయితే మంచిదే. ఆళ్ళు బతుకుతారుగా. పక్కన ఉన్న మల్లవల్లిలో ఇండస్ట్రీలు వస్తున్నాయి మళ్ళీ, ఎలా అనిపిస్తుంది? అది ఒకప్పుడు 20 లక్షలు, ఇవాళ 3 కోట్లు అయింది. అది ఎలా ఉంది సార్ మీరు గమనించిన 10 నెలలు ఇంకే అంశాలు బాగుంది? ప్రస్తుతం అన్నీ పాలల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయో పరిస్థితి అలా ఉంది, అంతే. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఎవరిది పనితీరు ఆడికి నచ్చుద్ది, ఒకరికి నచ్చుద్ది, అంతే. మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రజల్లో మమేకం అంటున్నారు, వచ్చే ఆస్కారం ఉందా? జనం ఇప్పుడు వీళ్ళు నెట కొట్టారు, వాళ్ళు కొడతారు, అంతే. ఇచ్చారు ఎంత చేసి దేశం నాశనం చేసే తప్ప ఎవడు బాగా చేసేవాడు ఎవడు లేడు. ఎందుకంటారు వాళ్ళని మర్చిపో వాళ్ళు సంపాదించుకుని తప్ప జనాలు చూసుకునే వాళ్ళు ఎవడూ లేడు. అంటే పథకాల విషయంలో ఇస్తామంటున్నారు, ఎవడికి ఇస్తాడయ్యా? సగం మొత్తం సగం అక్కడ ఉంటాయి, సగం ఇక్కడ ఉంటాయి. అంతే, అక్కడే అంతే. అరుగులకు రావంటారా? ఎవడికి రావు. అబ్బే ఉన్నోడే రాజు, లేనోడు సత్యనా కొడుకు. 2 మార్గాలు. ఉన్నోడే రాజు, సత్యనా కొడుకు, సొంతపు నా కొడుకు, అంతే. 2 మార్గాలు, 3వ మార్గం లేదు. ఎందుకయ్యా ఈ ప్రోగ్రాములు? 10 నెలలు అవుతుందిగా, మరి ఏం గమనించారు 10 నెలల్లో? నా వయసు 60 సంవత్సరాలు. నీళ్ళ సంతలో చూశాను, నరసింహరావు చూసి అందరూ చూశాను. వయసు రాజశేఖర్ కూడా కారు కూడా తోలే చక్కగాని ఆయనకు మహానుభావుడికి. ఎందుకు ఉపయోగం లేని మనకి? నేను రోడ్డు మీద అడుక్కుంటాను, రోజుకి వచ్చి అడుక్కుంటాను రోడ్ల మీద పడి. మరి ఏం చేయమంటే చెప్పు. ఇస్తే పర్లేదా? పథకాల సమయం వస్తామంటే ఎలా చెప్తాం? అంటే కూటమి ప్రభుత్వం 10 నెలల్లో ఫస్ట్ వచ్చిన తర్వాత పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్లు ఒకటి అంటున్నారు. సో మిగతాయి కొంచెం టైం పట్టిన ఇస్తాము, ఆర్థిక వెసులుబాటు లేదండి. గ్యాస్ సిలిండర్ ఒకటే వేసారు, 2వది కూడా వేయలేదండి. అమలుపరిచారు కానీ ఒకటి కూడా వేయలేదండి. ఒకటి వేసారు, కొంతమందికి పడి కొంతమంది పడలేదు. అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. వీటి అమలుకి నేను కూడా కసరత్తుగా ఉంటాను, వాళ్ళకి తోడుగా ఉంటాను అంటున్నారు. ఒక టైం పడుతుందండి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినవి ఉంటాయి కదా, చూసుకుని అమలు పరుస్తానికి టైం పడుతుంది. వాళ్ళని కూడా గబాలని అనలేము. వచ్చి కూడా సంవత్సరం కూడా కాలేదు కదా. ఇంప్రూవ్మెంట్ అనేది నిదానంగా తెలుస్తుంది, ఒకేసారి అవ్వదు. ఎలా ఉంది? నిన్న పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈయన ఎవరైతే నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, పిఠాపురం వెళ్ళారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ఈయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. నాకు తెలియదు సార్, అది వెళ్ళలేదు సార్. నేను అంటే యాక్చువల్గా వర్మ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా ఇవ్వలేదు కదా బాబు. అదేలేదు చూసే ఉంటారు, కొంచెం నిరసనగా గో బ్యాక్ అంటున్నారు. అంటే ఆయనకి ఏదైనా ఎమ్మెల్సీ ఇచ్చుంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు సీటు త్యాగం చేశారు కదా. అదేలేండి, నాకు తెలియదు సార్. ఎలా ఉంది ఈ 9 నెలలు? ఎలా ఉంది? 9 నెలలు బాగానే ఉంది సార్. గతంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? జనరల్గా ఉంటాయి కదా అప్పుడు 9 పథకాలు, ఏదన్నా ఫాస్ట్గా ఏమీ లేదు సార్. అది కూడా నిదానంగానే వచ్చింది. అది పథకాలు ఇప్పుడు ఇది ఇంప్రూవ్మెంట్ చెయ్యాలి సార్.
జనాలకి ఆర్థికంగా పరిస్థితి బాగోలేదు సార్. లోన్లు అయ్యాయి, అది ఇవ్వాలి. మిడిల్ క్లాస్ చిన్న వాళ్ళని చూడాలి. రేషన్ కార్డు కొత్త విధానంలో ఏటీఎం కార్డు సైజులో వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఈకేవైసీ కూడా చేస్తున్నారుగా, నిజమైన అర్హులు రాలేదు సార్ ఇక్కడికి, అది రాలేదు. వచ్చిన తర్వాత కానీ తెలవదు. కోటా బియ్యం కూడా మారిస్తే బాగుంటుంది సార్. ఉన్న బియ్యాన్ని అమ్ముకుంటున్నారు కానీ తినడానికి పనికి రాకుండా ఉంటున్నాయి సార్. కోటా విధానం మార్చాలి సార్ నాకు తెలిసి. ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో కానీ బియ్యం కానీ బాగుంటలేదు సార్. కందిపప్పు కానీ బాగుంటలేదు సార్. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మిడిల్ క్లాస్ బతకాలంటే ఇవే కావాలి సార్. ఏదైతే అమరావతి తొలిదశ పనులు పూర్తయితే మిగతా జాబులు కూడా వస్తాయి అంటున్నారు, అలా అదేమి తెలియదు సార్. ఓకే సార్. తల్లికి వందనం మేలో ఇస్తానంటున్నారు కదా, నాకు తెలియదు సార్. ఓకే రైతుల పరిపాలనలో ధరలు ఎలా ఉన్నాయి? పర్లేదు ఉన్న ధరలు బాగున్నాయి. గతం చూశారు, ఇప్పుడు చూశారు, ఏ ఏ పథకాలు త్వరితగతిన వస్తే బాగుంటాయి? పథకాలన్నీ బాగుంటుంది, మరి ఇస్తే బాగుంటాయి. ఏమంటున్నారంటే తల్లికి వందనం మేలో ఇస్తామంటున్నారు, తల తాకెట్టు పెట్టైనా డబ్బులు తీసుకొచ్చిస్తానని చంద్రబాబు నాయుడు. అవునండి. ఎలా అనిపిస్తుంది? ఇస్తారు అనుకుంటున్నాను, ఇంకా మరి ఏం చెప్పలేదు. మరి తర్వాత ఏం జరుగుతుంది అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటారంటే సపోర్ట్ గట్టిగా ఉంటేనే విజయనగర నాయకుడు ముందుకు వెళ్ళగలడు, 15 ఏళ్ళు కలిసి ఉంటారు. అవునండి, రైట్. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్లేదు అనిపిస్తుంది, అంటే లేబర్కి వర్క్ ఉంటుందని. అయితే నిన్న ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఏరియాలో నాగబాబు గారు వెళ్ళారు, ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆయనకు కూడా, ఆయన కూడా చేయగలరా? ఆయన టాలెంట్ పెట్టి ఉంటుంది, మనం ఏం చేయలేం. కొంత వ్యతిరేకత ఉంది అక్కడ, ఎందుకంటే వర్మ గారు పాపం త్యాగం చేశారు కదా సీట్ అని. వర్మ గారు త్యాగం చేస్తారంటే మరి వర్మ గారు ఎప్పటి నుంచో పేరు ఉంది ఆయన ఇక్కడ. ఆ పరిపాలనలో వర్మ గారికి ఇప్పుడు బాగా పేరు ఉంది. వర్మ గారికి అయితే వర్మ గారు చెప్పసలా ఓటమిలో భాగంగానే వర్మ గారి చుట్టుపక్కల ఏరియాలో కొద్ది ఫేమస్. కత్తిపూడి కానీ సేబోలు కానీ మొత్తం అక్కడ ఆ ఏరియాకి అంతా కొద్దిగా ఆయన కింగ్. ఎలా ఉంటుంది మరి చూసుకున్నట్లయితే రేపు అమరావతి తొలిదశ పనులు పూర్తయితే డెవలప్మెంట్ అంతా వరం గారికి ఇస్తే కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి అందులో పేరు ఉంది, పరిపాలన ఉంది. అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఎలా మనకు తెలియదు అన్న. ప్లీజ్, ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏంటి? పెన్షన్ ఇంతకు ముందే ఏమన్నా అప్లై చేస్తే వచ్చిందా, లేకపోతే ఆ ప్రభుత్వం కూడా అంతేనా? జగన్ గారి పేరు పరిపాలనలో పెన్షన్లే లేదు. 70 సంవత్సరాలు వచ్చింది, పనిపాటు చేయట్లేదు. అన్నగారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమైనా వస్తుందేమోనని చెప్పి ఆశపడుతున్నాం మేము. అయితే మొన్న డిసెంబర్ నుంచి అన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలకు సంబంధించి కంప్యూటర్లు కానీ పోర్టల్స్ కానీ తెలుసుకోవడం జరగలేదు. ఈ విషయం చేత మరి ఇస్తారా ఇప్పుడైనా? ఎందుకంటే రేషన్ కార్డులు కేవైసీ చేస్తున్నారు కదా, ఏమన్నా అవుతుందని. ఏమో చంద్రబాబు నాయుడు దయ వల్ల ఆయన్నే నమ్ముకున్నాను నేను. చంద్రబాబు నాయుడు దయ వల్ల పెన్షన్ వస్తే ఆనందంగా నా పిల్లానికి డబ్బులు ఇచ్చుకుంటా 4000. అదే నా ఆశ. ఇంకేం సమస్యలు ఉన్నాయి గతం కంటే ఇప్పుడు ఎలా? పెన్షన్ బ్రదరు, పనిపాటు లేదు బ్రదరు. ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐ డోంట్ గెట్ ఎనీ ఇన్కమ్. ఐ వాంట్ పెన్షన్ టు గివ్ మై చిల్డ్రన్ అండ్ టు లుక్ అవుట్ మై వైఫ్. ఐ వాంట్ పెన్షన్, ఐ ఆమ్ నాట్ వర్కింగ్. ఎందుకని పారదర్శకంగా చేయట్లేదు? సచివాలయం ఉద్యోగులు ఇంతకుముందు వాలంటీర్లు వచ్చేవాళ్ళు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకోవడానికి. నథింగ్ దేర్, వాలంటీర్ ఈజ్ నాట్ కమింగ్. నో ఇన్కమ్. మీరు ఏం గమనించారు 9 నెలలు ఎలా అనిపించింది? నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఇంకేమి ఇబ్బంది కావాలి? చంద్రబాబు నాయుడు పరిపాలన ఓకే, బ్యూటిఫుల్. బట్ ఐ గెట్ పెన్షన్ మేము చంద్రబాబు నాయుడుకి నమస్కారం కొడతాను. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అమరావతి తొలిదశ పనులు పూర్తి అయితే పనులు వస్తాయని నమ్ముతున్నారా? ఎందుకంటే అమరావతి పూర్తి అవుతే ఏదైనా వర్క్ వస్తుందేమో అని చెప్పి ఆశపడుతున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టారు కదా, అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. ఓకే ఓకే, చంద్రబాబు నాయుడు పరిపాలన వెరీ బ్యూటిఫుల్. యూ గో ఫక్ అప్ యూ బ్లడీ బాస్టర్డ్. 10 months అవుతుంది, ఒక పక్క సంక్షేమం అభివృద్ధి, ఈసారి ఉద్యోగాలు కూడా వస్తాయి అనేది ఒక ఏదైతే అవకాశంగా చూపుతుంది ప్రభుత్వం. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే హోప్ వస్తుంది అన్న ఆశ, ఏదో చేస్తారేమో అని ఆశ. అంతే. శాతం అమరావతి పనుల మీదే ఫోకస్ చేస్తున్నారు మేడం. ఇవి అయితే కనుక ఉద్యోగ కల్పన చాలా ఈజీ అవుతుంది అంటున్నారు. అవుతుంది, ఆశపడాలి కదా మనిషి. ఆశపడి చేస్తే చూద్దాం. పథకాల వైపు వెళ్తే 6 పథకాల్లో కూడా చెప్పినట్టుగానే ఇస్తామంటున్నారు, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఇస్తామంటే చూడాలి, ఒక ఏడాదిన్నర చూడాలి కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, చూసి అప్పుడు దాన్ని బట్టి విమర్శించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎంగా. ఈ మధ్య ఎమ్మెల్సీగా ఎవరైతే నాగబాబు గారు, ఆయన సోదరుడు కూడా రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అంటే అంతే, అవకాశం చూడాలి, చూసి అప్పుడు మాట్లాడు. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు అంతే, మరి అంతే మామూలే. ఏదొచ్చినా మనకేమి ఒరిగేదేమి ఉండదు, కానీ మనం సామాన్యులు కష్టపడాల్సిందే.
కానీ ఎటొచ్చి ఏంటంటే లంచాలు అవి తీసుకోకుండా కొంచెం సరిగ్గా పరిపాలన చేస్తే చాలు, అంతకన్నా మించింది ఏం లేదు. కొత్త రేషన్ కార్డులతో పాటు అనేక సంక్షేమ సంబంధించిన వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తున్నారు మొబైల్లోనే. ఎలాంటి నిజంగా వర్క్ అవుతుంది? ఏమో ఎంతవరకు అవుతాయో చూడాలమ్మా, చూసి కానీ అప్పుడే మాట్లాడలేము. ఏదో చేస్తా అంటున్నారు, చూడాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. కేంద్ర ప్రాజెక్ట్ ఒకటి ఉంది పోలవరం, అది కూడా అయితే ఇంకా బాగా ఉంటుంది. అవుతుంది అవ్వాలి, కంపల్సరీగా అయితేనే మన రాష్ట్రానికి కాస్తేనే ఇది మొత్తం పేరు చెడిపోయింది కదా మన రాష్ట్రం. కాస్తేనా నిలబడాలి అంటే మనం ఏదో ఒకటి మన చేతిలో ఉంటే పెద్ద ప్రాజెక్టు కేంద్ర నిధులు కూడా ఇస్తున్నారు కాబట్టి కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. ఐటీ కంపెనీలు కూడా వస్తే బాగుంటాయి అంటున్నారు మేడం, త్వరితగతిన వస్తే బాగానే ఉంటుంది, రావాలి. మరి అన్నీ వచ్చేవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి కదా, మళ్ళీ వాళ్ళని బతిమాలి తీసుకొచ్చేసరికి టైం పడుతుంది కదా. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం అంటారా? రాయితీలు ఇస్తే సరి అక్కర్లేదు, ఉచిత ప్రయాణం అనవసరం. మన కష్టపడి కట్టుకుంటే డబ్బులు పెంచకుండా ఉంటే బస్ టికెట్లు చాలమ్మా. ఉచిత ప్రయాణాలు, ఉచిత పథకాలు తగ్గిస్తే రాష్ట్రం బాగుపడుతుంది.